ఆ తప్పులో సహకరించిన వాళ్ల పేర్లు కూడా రాసింది. అంటే ఆ రోజు నిషా నిజంగా విషం తాగలేదు. ఆత్మహత్య ప్రయత్నం కూడా చేయకుండానే చావు బ్రతుకులో ఉన్నట్టు నాటకమాడి పెళ్లి చేసుకోమని కిరణ్ని బలవంతం పెట్టిందనమాట. తన డ్రామాలతో ఉషా కిరణ్ల జీవితాల్లో చిచ్చు పెట్టింది. ఆ నిషాని ఏం చేసినా పాపం లేదు. తరుణ్, నిషా రాసిన లెటర్ వలన ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఇప్పుడే ఏమీ చెప్పలేమమ్మా. ఆ లెటర్ని ఒక ప్రాథమిక ఆధారంగానే చూడగలం. ఆ డాక్టర్ని, ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ అధికారిని, దాని వెనుకున్న మేఘనని కోర్టుకు రప్పిస్తే కిరణ్కి కాస్త పరిస్థితి అనుకూలంగా మారొచ్చు. ఇవన్నీ జరగాలంటే ముందు కిరణ్ సరెండర్ కావాలమ్మా. ఏమండి ఏమండి ఏమేం సునందా? బాబుకెవరో దిష్టి కొట్టినట్టున్నారండి. సాయంత్రం నుంచి 3 సార్లు వాంతి చేసుకున్నాడు. కంగారు పడకు సునందా. పిల్లలన్న తర్వాత అప్పుడప్పుడు ఇలా వాంతులు చేసుకోవడం మామూలే కదా. దీనికి ఎందుకింత కంగారు పడిపోతున్నావు? బాబు వాంతి చేసుకుంటే మామూలే అంటారేంటండి? వెంటనే చిల్డ్రన్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్దాం పదండి. సునందా, ప్రతి చిన్నదానికి పిల్లల్ని హాస్పిటల్కి తిప్పడం కూడా అంత మంచిది కాదు సునందా. అలా అయితే ఓ పని చేద్దామండి. హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్ గారిని ఇంటికి రమ్మని చెప్పండి. డాక్టర్ని పిలిపించాల్సిందే, కానీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ని కాదు, సైకియాట్రిస్ట్ని. బాబు వాంతి చేసుకుంటే సైకియాట్రిస్ట్ ఎందుకండి? ఆయన వచ్చి ఏం చేస్తారు? సైకియాట్రిస్ట్ని పిలిపించేది బాబు కోసం కాదు, నీ కోసం. నా కోసమా? నీకోసమే. ఏదో కొంచెం అజీర్ణం చేసి వాంతులు చేసుకుంటే దానికే నువ్వు ఓ కంగారు పడిపోయి నన్ను కూడా కంగారు పెడితే ఎలా చెప్పు? అందుకే నీకు మంచి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించాలని అంటున్నా. నీకు అలాగే ఉంటుందండి. తల్లి మనసు కాబట్టి నాకు తెలుస్తుంది బిడ్డ బాధ ఏంటో. 3 బిడ్డలు పుట్టి పురిట్లోనే చనిపోయాక నా కడుపున పుట్టి నాకు తల్లిగా జన్మనిచ్చిన నా బంగారు తండ్రి అండి మురారి. వాడికి చిన్న సమస్య వచ్చినా నేను తట్టుకోలేనండి. తల్లిగా తల్లడిల్లిపోతాను. ఏంటి సునంద ఇది చిన్నపిల్లల్లా? నీ తల్లి మనసు నేను అర్థం చేసుకోగలను. మన మురారికి ఏం కాదు, మనం ఉన్నాం కదా. మురారికి ఏదైనా అయినా, నా నుంచి దూరం అయినా నేను ప్రాణాలతోటే ఉండనండి. సునంద, నువ్వు పంచప్రాణాలు మురారి మీదే పెట్టుకున్నావు. రేపు ఎప్పుడైనా వాడి అసలు తల్లిదండ్రులు వచ్చి వాడిని తీసుకెళ్ళిపోతే ఎలా తట్టుకుంటావో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. అంతా ఓకే ఉషా, మెడిసిన్స్ మాత్రం రెగ్యులర్గా వాడు. ఏంటి అలా ఉన్నావు? కిరణ్ గారు గుర్తొస్తున్నారా?
భర్త ప్రేమకు అలవాటు పడిన నీ మనసు ఆ ప్రేమ దూరమైపోయేసరికి దాన్ని తట్టుకోలేకపోతుందేమో అనిపిస్తుంది. అదేం లేదులే. లేదు అనకే. కిరణ్ గారంటే ఇప్పటికీ నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. నాకు తరుణ్ గారు చెప్పిన దాని ప్రకారం కిరణ్ గారు తాను నిర్దోషి అని నిరూపించుకోవడానికి కావలసిన సాక్ష్యాలన్నీ సేకరించి అప్పుడు కోర్టు ముందుకు వస్తారనుకుంటా. నిజం నిరూపించుకునేలోపు కాలం ఆయన్ని శాశ్వత ముద్దాయిగా మార్చేస్తుందేమోనని భయంగా ఉంది సుప్రియ. లేదు షా, అపనమ్మకంతో ఆశని చంపేసుకోకు. ఆయన నీ గర్భంలోకి వచ్చింది కేవలం ప్రాణం పోసుకోవడానికి కాదు, నిన్ను కిరణ్ గారిని దగ్గర చేయడానికి. సరే, వస్తాను. సార్, రజనీ గారు, మీరేంటి ఇలా వచ్చారు? రండి కూర్చోండి. లేదు సార్, ఏమనుకోవద్దు సార్. మీతో అర్జెంట్ పని ఉండటంతో నాకు వేరే దారి లేక అపాయింట్మెంట్ కూడా తీసుకోకుండా డైరెక్ట్గా వచ్చేసాను సార్. అసలు ఏం జరిగింది? చేసిన పాపం నీడలా వెంటాడుతుందంటారు సార్. ఇప్పుడు నా విషయంలో అదే జరిగింది. ఆ రోజు హారిక అనే అమ్మాయికి నేను చేసిన అన్యాయం ఈరోజు మా నాన్నకి శాపంగా మారింది. పొద్దున్నే మా నాన్నగారు ఆఫీస్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది సార్. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటున్నారు సార్. ఇప్పుడు నేను మా నాన్నని బ్రతికించుకోవాలంటే వెంటనే నాకు 5 లక్షలు కావాలి. ఇదిగోండి, వెంటనే ఈ డబ్బు కట్టి మీ నాన్నగారికి ఆపరేషన్ చేయించండి. మా నాన్న బ్రతకడానికి మీరు చేసిన ఈ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. పర్వాలేదమ్మా, మీరు వెళ్ళండి. ఈవిడ హాస్పిటల్లో నర్స్ కదా, ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఏవండి, బాబు కొళ్ళు కాలిపోతుందండి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అర్జెంటుగా పదండి. నువ్వు తీసుకెళ్ళుస్తున్నదా? నాకు ఇక్కడ చాలా పనుంది, అస్సలు ఖాళీ లేదు. పనుందంటున్నారా లేక నన్ను తప్పించుకుంటున్నారా? అసలు నాకు తెలియక అడుగుతాను, ఆ నర్స్ మీ దగ్గరికి ఎందుకు వచ్చింది? తన ఊరికే ఇటువైపు వస్తే మన బిడ్డ ఎలా ఉన్నాడని అడిగి వెళ్ళింది, అంతే. మరి నేను బాబుతో ఎదురైనప్పుడు మురారిని కనీసం చూడకుండా ఎందుకు వెళ్ళిపోయిందండి? చూడు సునందా, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. ఏ పరిస్థితి అయితే రాకూడదనుకున్నానో అదే పరిస్థితిలో చిక్కుకున్నాను.
చూసుకొని కొంచెం జాగ్రత్త అండి. థ్యాంక్స్ అండి. కొంచెం ఉంటే బాబుకి దెబ్బ తగిలేది. నాకెంత బాధ కలిగినా నేను తట్టుకోగలను, కానీ బాబుకేదైనా అయితే మాత్రం నేను తట్టుకోలేనండి. తల్లి మనసు అంటే అదే కదండి. మీరు వేరే ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు, అందుకే అలా జరిగింది. మీరు తల్లి కాబోతున్నారా? అవునండి, అది నా ఫ్రెండ్ గైనకాలజిస్ట్. తను కొన్ని టెస్ట్లో రిఫర్ చేస్తే వాటి కోసమే ఇక్కడికి వచ్చాను. కంగ్రాచులేషన్స్ అండి. మీకు పండంటి బిడ్డ పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. మీ బాబు చాలా బాగున్నాడండి. సరే అండి, నేను వెళ్తాను. మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. అలాగేనండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. బాయ్. పాదం ఏ తీరం చేరేనో తెలిపేది ఎవరంట. చెరిగే ఈ ఆట ఏ బంధం ఎవరితో రాసే మదితోనే ముడిపడదా నేస్తమై పదాంటూ నీతో రాదా. అయినా ఇంకా పిల్లలు పుట్టలేదని డిసప్పాయింట్ అవ్వడానికి మనమే ముసలోళ్ళం కాదు కదా. నీతో ఉండిపోదా కదే. చూస్తూ చూస్తూ కాలం అయిపోతుంటే జ్ఞాపకం లోలో చెదరని గురుతై ఓ మరువని మమతై. ఉషా, ఏమండి, నువ్వు తల్లివి కాబోతున్నావు తెలిసి నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. నేను తల్లిని కాబోతున్నాను అని తెలిసిన క్షణం నుంచి ఎప్పుడెప్పుడు మీకు ఈ శుభవార్త నేనే స్వయంగా చెప్దామా అని ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నానండి.
మనకి ఆ అవకాశం వచ్చింది. నాకు తెలుసు ఉషా, నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావని. ఏదేమైనా ఇన్నాళ్లకి మన కలలు ఫలించాయి ఉషా. మనం తల్లిదండ్రులం కాబోతున్నాం, ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నాం. అవునండి, మనకి పుట్టబోయే ఈ బిడ్డే దూరంగా ఉంటున్న మనల్ని ఒకటి చేసిందండి. మనం తల్లిదండ్రులం కాబోతున్న ఈ సంతోష సమయంలో మీరిలా దొంగతనంగా నన్ను కలవడానికి రావడం తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉందండి. బాధపడకుషా, మన జీవితాలకి పట్టిన ఈ గ్రహణం త్వరలోనే తొలగిపోతుంది. ఈ రాత్రంతా నేను నీతోనే ఉంటాను. నీ కడుపులో ఉన్న నా బిడ్డతో మాట్లాడుతూ ఉంటాను. ఎందుకండి ఆ కన్నీళ్ళు? ఇవి కన్నీళ్ళు కాదు ఉషా. ఈనాడు నాలో గూడు కట్టుకుని ఉన్న బాధ ఇలా కన్నీళ్ల రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. నువ్వు నన్ను క్షమిస్తావని, ఇలా నాతో కలిసిపోతావని నేను అస్సలు ఊహించలేదు ఉషా. నేను మీ సగభాగానండి. మీతో కలిసి ఉండకపోతే నా జీవితానికి అర్థమే లేదు. నా గుండెని గుడిగా చేసి నీ కోసం తిరిగొచ్చానే, కన్నీటిని నీ కౌగిలితో కలకాలం తుడిపేరాదే. ఉషా, ఉషా, మీరెందుకు వచ్చారు బావగారు? అరవు కుషా, నువ్వు తల్లివి కాబోతున్నావు అని తెలిసి ఆ ఆనందాన్ని నీతో కలిసి పంచుకోవడానికి వచ్చాను. ముందు మీ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళండి బావగారు. ఉషా, బావగారు, ఉషా, ఉషా ప్లీజ్. ఈ రాత్రంతా నీతో, నీ కడుపులో ఉన్న మన బిడ్డతో గడపాలని కోటి ఆశలతో వచ్చాను. ప్లీజ్ కాదనకు. అవన్నీ తర్వాత. చేసిన తప్పుకి ముందు మీరు పోలీసులకు సరెండర్ అవ్వండి. లేదు షా, నేను సరెండర్ అవ్వలేను. నేను నిర్దోషినని నిరూపించుకునే సాక్ష్యాధారాలు దొరికే వరకు నేను సరెండర్ అవ్వలేను. అర్థం చేసుకో ప్లీజ్. అత్తయ్య, మామయ్య, ఉషా, బావగారు. ఉషా, ఉషా ఏం చేస్తున్నావు? నా మాట విను. ఇంట్లో వాళ్ళని పిలవకు. మీరు చెప్పేది నేను వినను, నేను చెప్పేది మీరు వినండి. అయ్యో, దయచేసి సరెండర్ అవ్వండి. మీ ప్రాణం వెతికి ఉషా, తెచ్చుకోకండి. నా మాట విను. నేను చెప్పేది అర్థం చేసుకో. నేను అత్తయ్య, సరెండర్ అవ్వలేను. మామయ్య, నేను చెప్పేది. బావగారు. అరే ఉషా, అత్తయ్య, ఉషా, ఉషా, బావగారు, బావగారు. ఉషా, ఉషా, ఏమైంది? ఏమైంది ఉషా? ఆయన ఆయన వచ్చారు. ఏంటి? ఎవరు? కిరణ్ వచ్చాడా? ఏడి? ఎక్కడున్నాడు? అక్కడ. కిరణ్ వచ్చాడన్నావు కదా, ఎక్కడా? కిరణ్ అని చెప్పావు కదా, ఎక్కడున్నాడు? నేను మిమ్మల్ని గట్టిగా అరిచి పిలవడంతో పారిపోయినట్టున్నారు. వాడెందుకు ఇలా చేస్తున్నాడో అస్సలు అర్థం కావడం లేదు. ఏంటి సునందా, బాబు అప్పుడే నిద్రపోయాడా?
నిన్నేనోయ్ పిలుస్తున్నా పట్టించుకోకుండా ఆలోచనలో మునిగిపోయావేంటి? దేని గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? మీరు నిజం చెప్పేంత వరకు నన్ను ముట్టుకోకండి. ఏంటి సునంద నువ్వు మాట్లాడేది? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. మర్చిపోయారా లేదా మర్చిపోయినట్టు నటిస్తున్నారా? ఏంటి సునంద ఆ మాటలు? నాకు ఈ ప్రపంచంలో ఉన్నది నువ్వు బాబు మాత్రమే. అలాంటి మీ దగ్గర నేను దాచే నిజాలేముంటాయి? నీ ప్రపంచంలో మేమిద్దరమే కాకుండా ఇంకో వ్యక్తి కూడా ఉన్నారేమో అనిపిస్తుంది. ఇవాళ ఆఫీస్లో నర్సుని చూసినప్పటి నుంచి. ఒకవేళ కిరణ్ కోర్టుకు రాకపోతే నిజంగానే నిషాని తను మోసం చేశాడని తనతో కలిసి బ్రతకాలని కోర్టు తీర్పిస్తే ఉషా పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు. మా డాడీనే కొడతావా? ఎంత ధైర్యం నీకు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చంపుతావా? చంపు. మీలాంటి జంతువులకి మాటలతో కాదు, బుల్లెట్లతోనే సమాధానం చెప్పాలి.